ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరం జూలై 31వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఈ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఈ వార్త మీరు ఎప్పుడైనా వినే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్‌లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి. స్వయంగా ప్రతిభను కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి కూడా కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. గణితంలో మంచి ప్రజ్ఞను కలిగి ఉంటారు. మంచి జ్ఞాపక శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు. రచయితగా లేఖిలుగా రాణించే అవకాశాలు కూడా ఉంటాయి. పత్రికా రంగంలో రాణిస్తారు. అకౌంటు, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన స్కీములను చక్కగా వినియోగించగలుగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలు వీరికి ఇబ్బందులను కలుగజేసే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ధనాన్ని చక్కగా వినియోగించగలిగినటువంటి నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే వీరు ప్రాక్టికల్ మైండ్‌ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్‌గా కూడా ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క జూలై 31వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల లోపు ఏదైనా సమయంలో మీరు ఒక వార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించింది లేదా మీ యొక్క దూర బంధువుల గురించి లేదా మీతో పాటు పనిచేసే వ్యక్తులకు సంబంధించి మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ అంటే వీరిలో ఎవరి గురించి అయినా సరే ఒక ఆందోళన కలిగించే వార్తనైతే మీరు వినబోతున్నారు. అది మీకు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అటువంటి వార్త వినే అవకాశాలైతే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు కొంత షాక్‌కి గురవుతారు. ఆందోళన కలుగుతుంది. కొంత స్ట్రెస్‌కి మీరు లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుంది. అంటే చాలా కాలం నుండి మీ యొక్క వృత్తి జీవితంలో ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. దానికి పరిష్కారాన్ని అన్వేషించడంలో చాలా సార్లు మీరు ప్రయత్నాలు చేశారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఈరోజు మీ యొక్క పై అధికారుల వల్ల మీరు ఒక మాట పడాల్సి వస్తుంది. ఇది మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ మీరు ఈ విషయాన్ని మర్చిపోయి ధైర్యంతో మీరు అడుగులు ముందుకు వేయండి. అంటే మీ యొక్క వృత్తి జీవితంలో ఇటువంటి సమస్యలు వచ్చాయి కదా అని ఉద్యోగాన్ని వదిలేద్దామనే ఆలోచన కూడా మీకు వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వినియోగదారులలో ఒకరి నుండి మీ యొక్క వ్యాపారం గురించి మీరు ప్రశంసల వర్షాన్ని అయితే చూడబోతున్నారు. అంటే వారు మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెబుతారు. అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ఎవరైతే కుంభరాశి జాతకులు ఉన్నారో వారు ఈ రోజు విజయం సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కుంభరాశి జాతకులకి అవకాశాలైతే రాబోతున్నాయి. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ ఈరోజు మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే బంధువుల వల్ల మీరు ఒక గుడ్ న్యూస్‌ని కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా అయితే ఈరోజు మీకు కనిపిస్తున్నాయి. కానీ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల లోపు మీ యొక్క సన్నిహితులకు సంబంధించి ఒక ఆందోళనకరమైన వార్తనైతే మీరు వినబోతున్నారు. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి.
పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అదే విధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.